జాబ్లో జాయిన్ అయిన తర్వాత మా హస్బెండ్ అప్పటికే పరిచర్యకి రాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు వారేమైనా ఉద్యోగం చేస్తారు అంటే ఏదైనా బిజినెస్ చేస్తూ మనం పరిచర్లకు వెళ్దాం అన్నట్టు అక్కడ ఇంకా ఓన్ మినిస్ట్రీ ఏం స్టార్ట్ చేయకుండా బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒక జీప్ ఆటో తీసుకున్నారు. అది కూడా అప్పు చేసి. అంటే పిలుపు ఉంది యాక్చువల్గా, ఫుల్ కాల్ ఉంది, ఫుల్ టైం మినిస్ట్రీ అని. కానీ బిజినెస్ చేస్తూ సేవ చేద్దాం, ఎందుకంటే నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నేను ఇట్లా చేస్తే బాగుండదని ఓన్ థాట్తో మొదలు పెట్టినప్పుడు భయంకరమైనటువంటి ఆర్థిక ప్రెషర్ పడిపోయింది స్టార్టింగ్ లో. ఎందుకంటే ఏ వెహికల్స్ తీసుకుని ఆ వెహికల్స్ అన్ని యాక్సిడెంట్ అయిపోయినాయి. అది వేరే వాళ్ళకి గుద్దటం, అక్కడ వాళ్ళు చనిపోవటం. దాని తర్వాత ఈయన ఏదో పని మీద వెళ్తుంటే ఈయనకి యాక్సిడెంట్ అవటం. ఈ టైంలో 5 లక్షలు 4 లక్షలు అప్పు పెరిగిపోయిందండి. నాకు వస్తున్న శాలరీ ఇంట్రెస్ట్లకే పోయేది, అసలు భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితి. ఆ టైంలో దేవుని దగ్గర ఇద్దరం కన్నీరుగా అర్చి ప్రార్థిస్తుంటే దేవుడు మాతో మాట్లాడాడు. ఏమనంటే, మీరు నాకు సంపూర్ణంగా నాకు లోబడండి, నా పరిచర్యకి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, నా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అని మాట్లాడారు దేవుడు. కానీ మా స్పిరిచువల్ మదర్ తను ఎప్పుడు చెప్తుండేది ఏమనంటే, మీకంటూ ఒక సొంత మినిస్ట్రీ దేవుడు ఇస్తాడు, మీరు ఈ మినిస్ట్రీలో కొనసాగాలి అని చెప్పేది తను. మేమనుకునే వాళ్ళం ఎక్కడైనా పరిచర్యలో ఉండి వారికి సహకరించవచ్చులే, ఈ బిజినెస్ చేసుకుంటే అది చేద్దాంలే, స్వార్థ ప్రకటించడం ఒక పరిచర్య కదా అనుకున్నాం. కానీ ప్రభు పిలుపు అది ఆయన ప్రణాళిక ఉన్నతంగా ఉంది కాబట్టి అన్ని దేనిని బేస్ చేసుకుని అన్నిటి మీద దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు పరిచర్యకి లోబడ్డాం. పరిచర్యకి లోబడిన తర్వాత ఎలా ప్రారంభించాలి? చేతిలో డబ్బులు లేవు, తినడానికి భోజనం లేదు, అప్పులు కట్టుకోవడానికి సరిపోదు మాకున్న డబ్బు. 40 days ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక స్థలాన్ని మాకు చూపిస్తున్నాడు బెల్లంపల్లి పట్టణంలో. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఊరికి 2 kilometers అటు దూరంగా ఉంటుంది, అంటే అటు ఊరు ఇటు ఊరికి మధ్యలో ఉంటుంది. అది అడవి. అక్కడ ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్, డెత్స్ అవ్వడం, దానికి దగ్గరగానే త్రాగుబోతు అంటే ఏరియా ఒకటి ఉంటుంది, అది ఒక తాండా లాంటిది. ఆ ప్లేస్కి వెళ్ళమని దేవుడు మాకు చెప్తున్నారు. అప్పుడు మేము ఎలా ఉన్నామంటే, మా పరిస్థితి ఒకటి తినడానికి తిండేది, అప్పుల్లో ఉన్నాం. చిన్న వయసు, అంటే 10 years బ్యాక్. అంటే అదే అందరూ ఎవరికి చెప్పినా కానీ దర్శనం అర్థం చేసుకోలేని పరిస్థితి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట మాట్లాడాడు మాతో. ఈ ప్లేస్ ఎలా కొనాలి ప్రభా, ఇది మేమేం చేయగలం అంటే, ఒక 1/2 acre అక్కడ ఒక ల్యాండ్ చూపించారు దేవుడు, అడవిలో చూపించేయమన్నారంటే, దూరదేశం నుండి నేను యోచించే కార్యాన్ని ఉద్దేశం నెరవేర్చేవాడిని పిలుస్తున్నానని యెషయా గ్రంథంలో నుండి మాట్లాడారు. అప్పుడు ఎవరు ఈ కార్యం ఎలా అంటే, ఆ టైంలో పాస్టర్ గారు వాళ్ళ మేనత్త ఆమె స్టేట్స్ లో ఉంది. ఆమె ఏం చేసిందంటే, అప్పుడప్పుడు వెకేషన్కి ఇక్కడికి వస్తుంటది. తను ఏం చేసిందంటే, బెల్లంపల్లిలోనే చదువుకుంది, బెల్లంపల్లిలోనే జాబ్ చేసింది. తన రిలేటివ్స్, అన్నలు, తమ్ముళ్ళు అంతా అక్కడ బెల్లంపల్లిలో ఆశీర్వదించబడ్డారు. తను ఏమందంటే, ఇక్కడే నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నా, మీరు ఎలా సేవలు ఉన్నారు కదా, నేను ఒక మందిరం కడతా ఉంది. దానికి అందరూ ఆమోదించడం జరిగింది. అంటే ఆమె మంచి ప్రార్థనా పర్రాలండి, అంటే దైవికంగా స్టేట్స్ లో ఉన్న దేవునితో మాట్లాడే అనుభవం కలిగినటువంటి ప్రార్థనా పర్రాలు కాబట్టి ఆమెకి మాకు కోయిన్సైడ్ అయింది. తను మేము ఈ అడవిలో ఇక్కడ కట్టాలంటే ఆమె ఒప్పేసుకుంది వచ్చి. ఒకవేళ నువ్వు ఊర్లో కట్టాలి కదా, ఊర్లో ప్రజలు వస్తారు కదా, ఊరు బయట ప్రజలు వస్తారు. దేవుడు మాతో మాట్లాడింది ఏంటంటే, మన యోహాను అడవిలో కేకలు వేస్తే అక్కడ అడవిలోకి ప్రజలు వచ్చారు, మీరు ఇక్కడే ప్రార్థన చేయండి, నేను ప్రజలను పంపుతానని. ఆ టైంలో ఆమె 1/2 acre ల్యాండ్ తీసుకుంది, మందిరం కట్టింది, వెళ్ళిపోయింది ఆమె స్టేట్స్ కి. దాన్ని ఓపెన్ చేశాం మేము. తను ఉన్నప్పుడే ఓపెన్ కొనసాగించబడుతూ అది 2-3 విశ్వాసాలతో ప్రారంభించబడిందండి. అది అసలు దాని బేసిక్ ఫౌండేషన్. అది ప్రారంభించినప్పుడు అక్కడికి వెళ్ళటం, నిత్యము ఇక ఉపవాసం, ప్రార్థన, కన్నీరు ప్రారంభించిగా కొనసాగుతుంది. 3 విశ్వాసాలు వచ్చేవాళ్ళు దాంట్లోకి. అయితే చాలా మంది అంటే దైవ సేవకులు వాళ్ళు కూడా అన్నారు, ఒకవేళ మీ దర్శనం కరెక్ట్ కాదేమో ఆలోచించుకోండి, ఒకవేళ తొందరపడ్డారేమో అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మాతో ఏం మాట్లాడారంటే,
ఇది కాదు, మీరు ఇంకా 2 acres ల్యాండ్ తీసుకోబోతున్నారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది ఎలా ఉంటదండి, ఇదంటే ఏదో ఆమె చేసి వెళ్ళిపోయింది ఇంకంతే. అంటే దేవుని సన్నిధిలో మీకు చెప్తున్నాను, ఇంకంతే. ఆమె నుండి ఇప్పటి వరకు ఏ రూపాయి హెల్ప్ లేదు. అంటే ఆమె తన రిలేటివ్స్, తన అన్న తమ్ములు, తన పక్షంలో అది కట్టింది, ఓపెన్ చేసింది, వెళ్ళిపోయింది. ఈ రోజు వరకు తన నుండి ఎలాంటిది లేదు. అంటే తను వచ్చి అప్పుడప్పుడు సంతోషించి వెళ్తుంటది తప్ప. ఈ 2 acres ల్యాండ్ తీసుకోవాలంటే మాకే చాలా అప్పులు ఉన్నాయి. మేమే ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాం. అయినా ప్రజలు తక్కువ, మళ్ళీ దేవుడు తీసుకోమంటున్నాడు. ఏంటంటే అప్పుడు మేము ప్రార్థన చేసి ఏం చేసామంటే, మా దగ్గర ₹1 కాయం తీసుకెళ్లి ఆ 2 ఎకరాలు, ఇప్పుడు తీసుకున్న ½ ఎకర్ కాకుండా ఆ 2 ఎకరాల్లో పాతి పెట్టి, దేవాదీని మాకు సొంతం చేసినందుకు నీకు వందనాలు చెప్పి ప్రార్థన చేశాం. అంటే ఇంత గొప్ప విశ్వాసం దేవుడి దాన్ని ఇచ్చాడు అని, అంటే ఆ ₹1 కాయం ద్వారా అది మా సొంతమైందని మేము విశ్వసించి ఇక అక్కడ 40 days దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. కానీ నేను రైల్వే జాబ్ చేస్తున్నాను కాబట్టి అండి, ఒక చిన్న చిట్టి లాంటిది వేశా. అది దాని అమౌంట్ ఎంత ఉందంటే 1,50,000 రేంజ్ లో ఉంటది అనమాట. అది ఫైనాన్షియల్ గా అప్పు తెచ్చుకోవడానికి అన్నట్టు. అయితే మాకు ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి ఏమన్నాడంటే, మీరు ఇది నేను 1,30,000కి అమ్మేస్తాను. ఆయన అందరినీ బ్రతిలాడుతున్నాడు, మీరు తీసుకుంటే ఎవరు తీసుకోవట్లేదు. ప్రభు మాకు చెప్పాడు కదా, ఇక దాన్ని తీసుకోవటానికని, దానికి ఇన్వెస్ట్ చేయడానికి ఆ చిట్టి ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఆయన ఏమన్నారంటే, అది తీసుకుని మీరు నష్టపోయారు, దానివల్ల మీకే ప్రయోజనం లేదు. మీరు చూస్తే చిన్నపిల్లలు, ఏంటమ్మా ఈ దేవుని పిచ్చి, ఇలాంటిది ఏం లేదు, అలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు, అదంత వద్దు నీకు, నేను ఇవ్వనమ్మా డబ్బులు అన్నాడు. నేనన్నా ఆ డబ్బులు తీసుకెళ్లి ల్యాండ్ ఓనర్స్కి ఏంటంటే, నీ డబ్బులైనా కానీ నేను నష్టం చేయటం నాకు ఇష్టం లేదన్నాడు. అప్పుడు నేనన్నా, అయ్యా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దయచేసి ఆ డబ్బు మీరు ఇప్పించేయండి ప్లీజ్. ఎందుకంటే మేము చిన్నవాళ్ళమే కావచ్చు, కానీ మమ్మల్ని నడిపించే దేవుడు మోషేని నడిపించిన దేవుడు అయ్యా, అంతే కదా, నమ్మదగిన దేవుడు ఆయన ఇస్తాడంటే. ఇక ఆయన ఏమనుకున్నాడో డబ్బు ఇచ్చాడండి. ఆ రోజు దానిని మేము 1,30,000కి కొన్నాం. ఈ రోజు దాని వాల్యుయేషన్ 1 crore. అయితే ఆ రోజు ఆ మినిస్ట్రీ అసలు ఎవ్వరు పట్టించుకోలేదు, వెలుగులోకి రాలేదు. కానీ మేమిద్దరం కూడా ఆ స్థలంలో రాత్రి పగలు కన్నీటి ప్రార్థన. అసలు ఆ అడవిలో కరెంట్ ఉండదండి, కరెంట్ లేకుండా అడుగు పెట్టాం. పాములు, తేళ్లు, జర్రులు ఉండే స్థలం, అది హానికరమైన ప్లేస్, అది యాక్సిడెంటల్ ప్లేస్. రెండోదిగా ఎప్పుడు అక్కడ డెత్స్ అవుతాయి, భయంకరమైనటువంటి స్థలం అది. అక్కడికి వెళ్ళి ఇద్దరం మోకరించి రాత్రులు ప్రార్థన చేస్తుంటే, అర్ధరాత్రి ఆటో డ్రైవర్స్ ఆ తాగడం, కేకలు అన్ని జరుగుతుండే. ఎందరో నాతో ఎంప్లాయీస్ అన్నారమ్మా, వయసులో ఉన్నదానివి అక్కడ ఉండటం ఏంటమ్మా, రోజులు బాగాలేవు, వద్దు వెళ్ళొద్దని వాళ్ళు. కానీ దేవుడు మాతో అన్నాడు, నా బాహుబలం మీతో కూడా ఉంది, నేను మోషే నడిపించినట్లు మిమ్మల్ని నడిపిస్తా, మోషే కాలంలో జరిగిన కార్యాలు మీ ద్వారా చేస్తాను నేను, మీరు చిన్నవారే కానీ నేను మీతో ఉన్నా అని చెప్పారు యేసయ్య మాతో. అక్కడ ప్రార్థన చేస్తున్నాం, ప్రజలు రావటం మొదలైందండి, అద్భుతాలు జరగటం ప్రారంభించబడ్డాయి, ఆశ్చర్య కార్యాలు జరగటం ప్రారంభించబడ్డాయి. ఎటువంటి రోగులు నా స్థలంలో తీసుకొచ్చిన బాగు చేయడం, స్వస్థతలు జరగడం. అంటే ఈవెన్ ఇప్పుడు ఆరాధన ఛానల్లో కొన్ని మేము టెస్ట్ మనిషి చూపిస్తున్నాం. ఒక ఊపిరితిత్తులు 2 ఫెయిల్యూర్ అయిన కేసు, అంటే అన్ని ఈవెన్ హైదరాబాద్లో, అపోలో అన్ని చోట్ల తిప్పి లంగ్స్ 2 ఫెయిల్యూర్ అయిపోయి, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఆక్సిజన్తో సిలిండర్తో ఉంచితే బ్రతుకుతూ లేకుంటే చనిపోతుంది అన్న కేసు తీసుకొస్తే ఒక్క నైట్ ఆ మందిరంలో ఉంచితే స్వస్థత జరిగిందండి. ఆమె ట్రీట్ చేసిన డాక్టర్స్ అందరూ ఏమన్నారంటే, ఈమె చనిపోతుందయ్యా, ఈమె బ్రతకదు, ఎందుకంటే ఈమె 2 ఊపిరితిత్తులు కంప్లీట్ గా చెడిపోయినాయి. అంటే నేను మెడికల్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను. లంగ్స్ ఫెయిల్యూర్ అన్నమాట. లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే పని కాదు అది, వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే. కానీ ఆమె పూర్తిగా కోల్పోయింది. ఆక్సిజన్ ఉంటే కాసేపు బ్రతకడం, మనిషి ఇట్లా షేప్ అవుట్ అయిపోయింది. ఆమె ఇట్లా మోసుకొని తెచ్చారండి. ఆ నైట్ పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేశారు, మార్నింగ్ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఆక్సిజన్ లేకుండా వెళ్ళిపోవడం. ఇలాంటి కిడ్నీ ఫెయిల్యూర్స్, లంగ్ ఫెయిల్యూర్స్, డెవిల్ కేసెస్, విచ్ క్రాఫ్ట్ అంటే మాంత్రిక చీకటి శక్తులు అనేకులు అక్కడ స్వస్థతలు పొందటం ప్రారంభించబడ్డాయి. 2004లో
నేను ఇక అప్పుడు నాకు దేవుడిని కన్సీవ్ అయ్యా. 6th month ప్రెగ్నెన్సీతో అక్కడికి ఒక చిన్న రేకుల్లాగా ఇల్లు వేసుకుని వెళ్ళిపోయాం. కిటికీలు లేవండి, తలుపులు లేవు. డిసెంబర్ నెల, విపరీతమైన చలి. 6th month ప్రెగ్నెన్సీ. నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడికో వెనకకి వెళ్ళాలా. ఆ బాత్రూమ్ అటాచ్ కూడా కాలేదు. ఇంకా అట్లనే ఆ చలికాలంలో ఆ రోడ్డు మీద ఉంటుంది అది. ఆ ప్లేస్లో వెళ్తూ వస్తూ ఆ 6th month ఎందరో మంది స్త్రీలు చెప్పారు నాకు, వద్దమ్మా ఇంత గర్భిణివి అక్కడికి వెళ్ళొద్దు. కానీ దేవుడు నాతో అన్నాడు. రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం యాక్చువల్లీ స్టార్టింగ్. అక్కడ నుంచి ఆ ప్లేస్కి వచ్చేయడం జరిగింది. ఆ ప్లేస్లోనే నేనన్నా, నా బిడ్డ మంచి అనాయింటెడ్ సర్వెంట్గా ఇక్కడ పుట్టాల, నాకు పుట్టబోయే బిడ్డ. నేను ఈ మందిరం దగ్గరే ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళనని 2 రూమ్లు అండి రేకులతో. విపరీతమైన చలి బెల్లంపల్లిలో. అక్కడికి వచ్చేసి అక్కడే డెలివరీ. అక్కడనే డెలివరీ అయిపోయాను. ఆ చిన్న బిడ్డతో అట్లా మినిస్ట్రీ కంటిన్యూ అవుతుంది. సడన్ గా దేవుడు మాతో ఏం మాట్లాడంటే, పెద్ద మందిరం మీరు కట్టాలని మాట్లాడారు. అంటే దేవుని ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటది. అయ్యా ఇప్పటివరకు కొన్నదే చాలు, ఈ కట్టిన ఈ మందిరమే చాలు అంటే అప్పటికి మాకు బైబిల్ కాలేజీ స్టార్ట్ అయిందండి. ప్రే టవర్ మినిస్ట్రీ ఉంది. ఆంధ్రాలో, ఒరిస్సాలో చాలా మంది దైవజనులు మినిస్ట్రీ తరపున పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇట్లా మినిస్ట్రీ కొనసాగుతున్న టైంలో నెక్స్ట్ దేవుడు పెద్ద మందిరాన్ని కట్టాలన్నారు. అప్పుడు మా చేతిలో రూపాయి లేదు. దేవుడు ఏమన్నాడంటే, మీరు ప్రారంభించండి, నేను ప్రజలను కదిలిస్తా అన్నాడు. పని పూనుకొను, అంతే, పని పూనుకోండి, నేను మీకు తోడుగా ఉంటా అన్నప్పుడు చాలా పెద్ద పని. ఆయన ఎందుకు మాట్లాడుతున్నావా, ఇంకెవరిని ఎన్నుకున్నా బాగుండేది అని చాలా బాధతో దేవునితో అంటే, అట్లా సాకులు చెప్పొద్దు, ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు ఆయన ఫాస్టింగ్ 40 days ప్రారంభించారు. అయితే ఎప్పుడైతే ప్రారంభించారో మా దగ్గర ఎవ్రీ 2nd week మీటింగ్స్ అవుతుంటాయండి. సడన్ గా నేను ఇవ్వటం గురించి ప్రసంగం చేస్తున్నా. ఆ రోజు ఇట్లా 20 minutes ఆ మెసేజ్ అవుతుంది. నేను చెప్తున్నాను ఆ మెసేజ్. దేవుడు మాట్లాడారు కదా, చెప్పారు కదా నేను కదిలిస్తానని. ఇట్లా ప్రసంగం చేస్తున్నా. ప్రజలు, స్త్రీలు కన్నీటితో అన్ని గొలుసులు, తర్వాత మంగళసూత్రాలు, గోల్డ్ అన్ని ఇట్లా తీసుకొచ్చి ఇచ్చేస్తా ఉన్నారు. ఆ రోజు ఆఫరింగ్ 4.5 lakhs అండి. 20 minutes నేను ఇచ్చాను మెసేజ్. 20 minutes నాకు కూడా ఇవ్వటం రాక నేను ఏడ్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఆఫరింగ్ 4.5 lakhs అండి. ఆ 4.5 lakhs తోనే మందిరం కట్టబడ్డది. ఆ చర్చి పీపుల్ మొత్తం 17 lakhs ఇచ్చారండి మందిరానికి. అనేక మంది ఇంకా బయట మేము మా మినిస్ట్రీతో కలిసి, మాతో కలిసి మంచి పరిచయలో పాల్గొంటున్న గుంటూరు, అక్కడ హైదరాబాద్ చాలా మంది ఫెలోషిప్ వాళ్ళు ఇచ్చారు. 22 lakhs తో మంచి అద్భుతమైన మందిరం మాకు కట్టడం, దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నిజంగా దేవుడు అంటే ఎవ్రీ ఇయర్ నా సంఘం 5 lakhs, 5.5 lakhs ఈ సెకండ్ 1 yearకి ఒకసారి. అంటే అప్పటి నుంచి మాకు హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది అనమాట. దాంట్లో ప్రజలు స్పందన దేవునికి ఇవ్వటం. అంటే ఇక ఎవ్రీ అంటే శనివారం హీలింగ్ సర్వీస్ అవుతుందండి. అక్కడ ఉన్న చుట్టుపక్కల అంతా హిందూస్ వాళ్ళు వీళ్ళంతా వస్తారు. అంటే రోగాలతో, తర్వాత చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో పీడించబడుతున్న వారు వస్తే, ఇప్పుడు ఏదైనా సర్జరీకి వెళ్లే కేసెస్ ఉన్నాయనుకోండి, హీల్ అయిపోయిందనుకో దాని అమౌంట్ మినిస్ట్రీకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అట్లా అంటే ఇది చాలా మంది అంటే మమ్మల్ని ఏమన్నారంటే, ఫారిన్ ఫండ్తో మీరు చేస్తున్నారని. అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఈ మాటలు చెప్తున్నా. ఎటువంటి ఫండ్ మినిస్ట్రీకి లేదు. అంటే జస్ట్ ఇప్పటికీ మేము మినిస్ట్రీకి వచ్చి 11 years అవుతుంది. ఇప్పటికీ పాస్టర్ గారు ఆయన ఒక్కపూట భోజనమే, ఓన్లీ నైటే మీల్స్. ఎవ్రీ ఇయర్ 6 monthsకి ఒకసారి ఫుల్ ఫాస్టింగ్ 40 days. ఇలా కలిసి ఉపవాసంతోనే, ప్రార్థనతో కట్టుకుని, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండానే దేవుడు అంటే ప్రజలను పంపటం, అద్భుతాలు చేయటం, సూచక్రియలు చేయటం, మహత్కార్యాలు చేయటం. ఆ ఆఫరింగ్స్ అన్ని ఈ మినిస్ట్రీకి ఇవ్వటం జరిగింది. చాలా బిల్డింగ్స్ కట్టబడుతున్నాయి అక్కడ. ప్రే టవర్ కూడా కట్టబడుతుంది. అండ్ ఇంకా దానికి తోడు ఈ మధ్యలో మేము ఇంకొక 2 acres ల్యాండ్ కూడా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే మినిస్ట్రీ ఎలాబరేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక చోట్ల దేవుడు చాలా శక్తివంతంగా వాడుకోవటం ప్రారంభించాడు అనమాట. దీనికి